జీన్స్ మూవీలో లక్ష్మి గారి క్యారెక్టర్కి ఒక సైడ్ సర్జరీ చేయాల్సింది బ్రెయిన్కి, ఇంకో సైడ్కి ఆపరేట్ చేస్తారనమాట. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ని హెల్త్ కేర్ సెక్టార్లో నెవర్ ఈవెంట్స్ అని అంటారు. ఇంకా వీటితో పాటు ఇన్సులిన్ డోస్ ఎక్కువగా ఇవ్వడము, ఇంకా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్వి మిస్ మ్యాచ్వి ఇవ్వడము, ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నిటివి కలిపి ఒక లిస్ట్గా చేస్తారు. అది యూఎస్, యూకే లాంటి కంట్రీలలో వీటిని ఒక లిస్ట్గా వాళ్ళు ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటారనమాట. యూఎస్ఏలో అయితే ఒక 29 ఈవెంట్స్ ఉన్నాయి, యూకేలో అయితే ఒక 16 ఉన్నాయి. దీన్ని మొట్టమొదటిగా నేషనల్ క్వాలిటీ ఫోరం ఆఫ్ యుఎస్ 2002లో నెవర్ ఈవెంట్స్ అనే వర్డ్ని తీసుకొని వచ్చారు. అయితే అసలు దీని మీనింగ్ ఏంటంటే సీరియస్ అండ్ ప్రివెంటబుల్ ఇన్సిడెంట్స్ దట్ షుడ్ నెవర్ అక్కర్ ఇన్ హెల్త్ కేర్ ఇఫ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలోడ్ కరెక్ట్లీ. అంటే పేషెంట్ సేఫ్టీ ప్రోటోకాల్స్ని కరెక్ట్గా ఫాలో అయితే అసలు ఇవి ఎప్పటికీ కూడా జరగకూడనటువంటి సంఘటనలు. మరి ఇండియాలో అయితే ఇలాంటి నెవర్ ఈవెంట్స్ అంటూ లిస్ట్ లేదు. మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఏ మెడికల్ నెగ్లిజెన్సీ లా కింద కన్సిడర్ చేసి వాటిని హ్యాండిల్ చేస్తాము. మనకి ఇలాంటివి ప్రిలిమ్స్లో రావచ్చండి. నెవర్ ఈవెంట్స్ ఇన్ ద న్యూస్ అని చెప్తే మనం క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి పెట్టాల్సి వస్తుంది. కానీ ఇది హెల్త్ కేర్కి సంబంధించిందని మీరు గుర్తుపెట్టుకోండి.